ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। హరి ఓం. ఒకసారి ముందు శ్లోకాలు చదువుదాము. పక్కుల గారు అన్నట్టు. హరి ఓం. శ్లోక నంబర్ 5 నుంచి చూద్దాం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సిక్స్త్ సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేనాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇక్కడ వరకు ముందు క్లాస్లో చూసాము. సో ఇదేంటి అని అంటే, మనకి ఎప్పుడైతే కర్మయోగం నుంచి కర్మ సన్యాస యోగం అనుకుంటున్నామో, అసలు సన్యాసి లక్షణం అంటే ఏంటి అని అంటే, దేన్ని ద్వేషించకుండా, దేనిపైన కాంక్ష లేకుండా, ద్వంద్వాలకి అతీతంగా ఉండేవాడు. దెన్ దాంతోపాటు ఈ సన్యాసి లక్షణంలో ఇంకొకటి ఏంటి అని అంటే, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది నేను చేస్తున్నా అనే భావం లేకుండా ఉండేవాడు. సో దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారు అని అంటే, ఆయన పశ్యన్ శృణ్వన్, ఏదైనా సరే ఇంద్రియాలతోటి, పంచ ఇంద్రియాలతోటి ప్రపంచంలో ఏది గ్రహిస్తున్నట్టు కనిపించినా, మనస్సుతోటి బుద్ధితోటి ఏది చేస్తున్నట్టు అనిపించినా కూడా అవన్నీ నేను చేస్తున్నా అనే భావంలోకి యాడ్ అవ్వవు. మనం ఒకవేళ బిఎంఐ చార్ట్ గుర్తు చేసుకుంటే వాసనాస్ ఎట్లా వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సంస్కారాలు ఎట్లాగా ఫామ్ అయినాయి. నేను ఇది చేస్తున్నా అనుకొని ఎవరైతే ఎంత చేస్తున్నారో ఆ వాళ్ళ అకౌంట్లోకి అంత సేవ్ అవుతుంది కదా.
అవే సంస్కారాలు, వాటిని వాసనలు అంటున్నారు. అవన్నీ మనకి ఒక బ్లూ ప్రింట్ లాగా అయిపోయి, మనం నెక్స్ట్ వెళ్తున్న నెక్స్ట్ జన్మనే గానీ, నెక్స్ట్ ఫ్యూచరే గానీ, వాటికి కర్మ ఫలితాలను ఇస్తూ ఉంది. ఓకే. సో, ఇట్లాగా సంసారం నడుస్తుంది. కానీ సన్యాసి లక్షణంలో మహాత్ములైన వాళ్ళకి ఏమవుతుంది అనంటే, ఇంకా అది లేదనమాట. ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, ఆ బ్యాగేజ్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతుంది. ఎందుకు నేను చేస్తున్నా అని ఐడెంటిటీ లేదు. సో, దానికే ఇక్కడ వాళ్ళు గూడా పని చేస్తున్నట్టు కనిపించినప్పటికీ, బికాస్ మనలో ఉన్న మనస్సు కల్మషంతోటి మనం చూస్తున్నాం గాబట్టి, మనకంత జ్ఞానం లేదు గాబట్టి, మనము చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు కదా! అని ఒక కామన్ ఫీలింగ్‌తోటి చూస్తున్నాం. బట్ అక్కడ ఏంటి అనంటే, కర్మ సన్యాసం గాదు. ఓకే. నిజమైన సన్యాసం అంటే కర్మ సన్యాసం, కర్మని వదిలేయడం గాదు. భావాన్ని వదిలేయడం. ఓకే. ఆ భావం ఎవరైతే వదిలేస్తున్నారో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దాన్నిక్కడ క్లియర్‌గా చెప్తూ ఉన్నాడనమాట. ఓకే. సో, రకరకాల విషయాలు వాళ్ళు చేస్తున్నట్టు మనకు అనిపించినప్పటికీ, నిజానికి అది కాదు. ఇంతకుముందు మీకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను దీని గురించి. గుర్తుందా? అంటే అది వేరే చాప్టర్‌లో. ఒకసారి ఇద్దరు సన్యాసులు అలా వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిదొస్తుంది. కింద నది ఎళ్తుంటే బ్రిడ్జ్ లాంటిదొస్తది. అక్కడ ఒక చిన్న ఒక ఒక స్త్రీ వచ్చి, "బాబు నాకిది దాటి రావట్లేదు. కొంచెం నాకు హెల్ప్ చేయండి" అంటే, సన్యాసి ఇతను ఒకతను ఏం చేస్తాడంటే, ఆమెను గట్టిగా పట్టుకొని, ఎత్తుకొని నది దాటిచ్చేస్తాడనమాట. దాటిచ్చేస్తాడు. ఆమె ఓకే. థాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతది. అయిపోతది. 2 నిమిషాల పని. పక్కన ఓ సన్యాసి ఉంటాడు. ఆయనేంటి, "నువ్వు సన్యాసి గదా! ఇలా చెయ్యొచ్చా? ఒక అమ్మాయిని పట్టుకోవచ్చా? ఇట్లా నది దాటిస్తావా?" ఇవన్నీ అడుగుతూ ఉంటాడనమాట. 2 రోజులు ఇంకా అదే సతాయిస్తూ ఉంటాడు. సో, ఈ ఫస్ట్ అతను అంటాడు ఏమని అనంటే, "నేను నేను హెల్ప్ చేస్తావా అని అడిగింది, చేసినా, వదిలేసినా. నువ్వు 2 రోజులు దాన్ని మోస్తూ ఉన్నావు. నేను ఆమెని 2 నిమిషాలు మోస్తే, నువ్వు 2 రోజులు మోస్తున్నావు. ఇప్పుడెవరు సన్యాసి?" కదా! సో, భావాన్ని వదిలేయడం. వాళ్ళు జేస్తున్నారు, వాళ్ళిలా జేస్తున్నారు, వాళ్ళిలా జేస్తున్నారని మనం అనుకోవడం గూడా బంధమే కదా! బంధం అంటే ఏదో ఎక్కడి నుంచో వచ్చేది గాదు. మన జనరల్ లైఫ్‌లో గూడా. నేను వదిలేషినా అండి. నేను ఇప్పటి నుంచి ఏం పట్టించుకోవట్లేదు అని అంటారు. దట్ మీన్స్ ఇంకా లోపల ఇంకా గట్టిగా పట్టుకుంటున్నట్టు కదా! వదిలేషినా. ఇప్పటి నుంచి నువ్వేం జేషినా నాకు సంబంధం లేదు అని అంటుంటారు. బట్ నిజంగా లోపల జరుగుతున్న ఆ భావం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. బట్ అదే మహాత్ముల కేస్‌లో సన్యాసి, నిజమైన రియల్ సన్యాసి కేస్‌లో ఏంటి అనంటే, బయట పనులని వదిలేయడం కాదు. భావాన్ని, నేను చేస్తున్నా అనే భావాన్ని వదిలేయడం. ఇక్కడ బాగా ఆలోచించాలి. ఊరికే నేను చేస్తున్నా అని నోటితోటి వదిలేయడం గాదు. హ్మ్. అది మనసులో నుంచి, బుద్ధిలో నుంచి మనకి అనుభవంతోటి రావాలి. ఓకే. అయితే ఒకసారి ఏమైతదంటే, కొంచెం కొంచెం శాస్త్రం వినేసరికి, మనకు గూడా మంచితనం తెలిసేసరికి యూనో భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పిండు, అలా చెప్పిండు అని చెప్పేసి మనకు గూడా అన్నీ ఇంకో కొద్ది రోజులైతే మీరు గూడా 18 చాప్టర్స్ కంప్లీట్ చేస్తారు. చాలా తెలిసిపోతది. అప్పుడు ఏమైతదంటే, ఇంకో రకమైన ఏమంటారు? సాత్వికమైన ఈగో వచ్చే అవకాశం ఉంటది. ఆ! అది గూడా బంధమే అన్నట్టు. ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇంకొకసారి ఏమైంది అనంటే, ఈ గార్డెన్ ఉంటది గదా! మంచి ఫ్లవర్స్ గార్డెన్. అట్లాగా ఒకతను, ఒక బ్రాహ్మణుడు ఈ చెట్లన్నీ పెంచుతున్నాడనమాట. మంచి పూల మొక్కలన్నీ పెంచుతున్నాడు. అయితే ఆయననే చేయడు గదా! ఆయన కింద ఒక తోటమాలి ఉంటాడు గదా! ఆ తోటమాలి చేస్తూ ఉన్నాడనమాట. అయితే ఒకసారి ఏమైంది, చెట్లు అవన్నీ పెంచిన ప్లేస్‌లోకి ఒక ఆవొచ్చి అన్నీ తింటూ ఉందనమాట. ఈ పూల మొక్కలన్నిటిని తింటూ ఉంటే ఈ బ్రాహ్మణుడికి కోపమొచ్చింది. అరే! ఇంతగనం కష్టపడి పెంచుకుంటుంటే ఈ ఆవొచ్చి కొట్టిందేంటని చెప్పి దాన్ని ఒక కట్ట తీసుకొని కొడుతూ ఉన్నాడనమాట. కొంచెం గట్టిగనే కొట్టిండు. కొట్టేసరికి ఏమైంది, అది ఆవు చచ్చిపోయింది. హ్మ్. ఆవు చచ్చిపోతే బ్రాహ్మణుడు, అది గోహత్య పాపం, ఇంకెంత భయంకరమైన పాపమొస్తది ఆయనకి గూడా తెలుసు. సో, ఏమైంది, మరి దాన్ని కేస్ పెడితే, ఎవరు ఇట్లా చేసింది, ఆవును చంపింది ఎవరు అనంటే, ఆ బ్రాహ్మణుడు శాస్త్రం తెలిసి ఇదంతా మొత్తం క్లాసులు విన్నవాడయ్యుండి, ఆహ్, నాకు చెయ్యి కొట్టిందండి. నేను గాదు, నాకు చెయ్యి కొట్టింది. అంటే, ఓహ్! నీకు చెయ్యి కొట్టిందా అని. కాబట్టి చెయ్యికి అధిపతి ఎవరు? మీకు ఇంతకుముందు చెప్పాను గదా! ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి దేవత ఉంటాడు అని. సో, హస్తంకి అధిపతి గూడా ఇంద్రుడనమాట. ఓకే.
సో చెయ్యికి అధిపతి ఇంద్రుడు కాబట్టి పనిష్మెంట్ ఇంద్రుడికే దక్కాలి. ఓ ఇది కూడా కరెక్టే కదా అన్నట్టు వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యారు. నేను కాదు కొట్టింది, చెయ్యికి అధిపతి ఇంద్రుడు కాబట్టి గోహత్య పాపం ఎవరికి రావాలి? ఇంద్రుడికి రావాలి. సరే, అక్కడికి మహాత్ముడు బాగా మాట్లాడిండు అని చెప్పేసి వదిలేసారు అనమాట. కొద్ది రోజులు అయిన తర్వాత ఇంద్రుడు మారు వేషంలో వచ్చిండు అనమాట. వాళ్ళ తోట దగ్గరికి వచ్చి బాబా బాబా అసలు ఎంత అద్భుతమైన తోట, అసలు ఎంత బాగుంది అని చెప్పేసి పొగుడుతూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు కూడా వింటూ ఉన్నాడు. తోటమాలి కూడా ఉన్నాడు అనమాట. తోటమాలితో అంటున్నాడు, అసలు ఇంత ఇంత అందమైన తోట చేసిన వాడు తోటమాలి, నువ్వు ఎంత గ్రేట్ రా బాబు అని వాడిని మెచ్చుకుంటుంటే, ఈ బ్రాహ్మణుడు వచ్చి, ఓనర్ కదా బ్రాహ్మణుడు, తోటమాలి వాడి మోహం, ఇదంతా చేసింది నేను, ఈ క్రెడిట్ అంతా నాకే రావాలి అని. అప్పుడు ఇంద్రుడు, ఓహో క్రెడిట్ వస్తే నీకు రావాలి, డెబిట్ వస్తే ఇంద్రుడికా, కాబట్టి రెండు నీకే నాయన తదాస్తు అని చెప్పేసి అంటారు. సో ఇదన్నమాట. ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే, ఒక్కొక్కసారి మనకి నచ్చినవి ఉంటే నేను చేసిన అని ముందుకు వస్తాం. మనకి నచ్చనిది అయిష్టమైంది వచ్చిందనుకోండి, వాళ్ళు అని అనేస్తాం కదా. ఇది కాదు, ఇది ప్రపంచతత్వం, సన్యాసి తత్వం ఇది కాదు. ఓకే, చేసినా చేయకున్నా అసలు ఆయనకి ఉద్దేశమే లేదు. 0 ఇంప్రెషన్స్. చేసావా? ఐ డోంట్ నో. చేయలేదా? ఐ డోంట్ నో. 0 ఇంప్రెషన్స్. అది సన్యాసి యొక్క లక్షణం. అట్లాగా ఉండేవాడు సన్యాసి అనేది చెప్తూ ఉన్నారన్నమాట. అలా పాసిబుల్ అవుతుందా అండి? అఫ్కోర్స్ పాసిబుల్ అవుతుంది కాబట్టి మాట్లాడుతున్నారు కదా. ఎందుకు మాట్లాడతారు? సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అనమాట. సో మీరు ఈ కాంటెక్స్ట్ గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు వచ్చే 10th శ్లోకం ఏదైతే ఉందో మంచి ఫేమస్ శ్లోకం. ఈ శ్లోకానికి ఎగ్జాంపుల్ అండ్ ఈ 2 స్టోరీస్ కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. అంటే టాపిక్ ఈజీగా మెమరీలో ఉండిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం ఏంటో చూద్దాము. వకులం, శ్లోక నెంబర్ 10. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. మళ్ళీ ఒకసారి ఇది మీకు బై హార్ట్ వచ్చేయాలి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. రైట్. బ్రహ్మని ఆదాయ కర్మాని, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన చేసే ప్రతి పని అంతా భగవంతుడికి అర్పిస్తూ, ఫస్ట్ థింగ్ ఒకటి. దెన్ సంగం త్యక్త్వా కరోతి యః, దేనిపైన సంగం లేకపోవడం. సంగం దేనిపైన ఉంటుంది పని చేసేటప్పుడు? నాకు ఇంత రిజల్ట్ రావాలి అనేది. ఓకే, ఇక్కడ ఇదే ప్రాబ్లం అండి. నేను ఎంత పర్ఫామ్ చేస్తా పర్ఫెక్ట్గా అని ఎవ్వరు ఆలోచించరు. నాకు ఎంత వస్తుంది అని ఆలోచిస్తాను కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ని కూడా లైక్ నీ కెరియర్ ఏంటి, నువ్వు ఎట్లా ఫిక్స్ అవుతున్నావు, నువ్వు ఏంటి, నీ ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ చాలా భూమిలో ఉంది, నేను అందులోకి వెళ్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ థింగ్స్ ఎక్కువ నడుస్తున్నాయి కదా, సో ఇందులోకి వెళ్తే ఎక్కువ డబ్బులు. అరే నీకు డబ్బులు రావాలి, ఈ కంపెనీ చాలా ఏమంటే బ్రాండెడ్ కంపెనీ అండి, దీంట్లోకి వెళ్తే మంచి పేరు వస్తుంది. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది క్వశ్చన్. చూసారా, క్వశ్చన్ని మార్చేసి అందరు ఎట్లా వాళ్ళకు అనుగుణంగా ఆన్సర్ చేసేసుకుంటున్నాం. ఒక ప్రొఫెషన్ అనే కాదు, మిగతా కూడా మన లైఫ్లో మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చెయ్యాలి అనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఏం రావాలి అని మనం చేయడం కాదు, ఈ ప్రాసెస్లోనే మన వాసనాస్ కూడా క్షయం అయిపోతాయి. నాకేం రావాలి అని ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, మనం చేసేది ఒకటి ఉంటుంది, అక్కడ వచ్చేది ఒకటి ఉంటుంది. సో డబుల్ వాసనాస్ క్రియేట్ అవుతుంది. దానివల్ల మనకే రప్చర్ ఏర్పడుతుంది. అది కాదు, అది స్మూత్ ఫ్లో కాదు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, సంఘం త్యక్త్వా కరోతి యః. రిజల్ట్ ఏదైతే ఉందో దాని మీద టూ మచ్ ఆఫ్
అటాచ్మెంట్ వదిలిపెట్టడం, ఇది రావాలని అదే పట్టుకొని ఉండకుండా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో ఇక్కడ ఎవరైతే భగవంతుడికి కర్మలు అర్పించి ఫలితం ఏదైనా సరే వదిలేస్తున్నారో వాళ్ళకి ఏ రకమైన వాసనాస్ అంటుకోవు, వాళ్ళకి ఏ రకమైన ఐడెంటిటీ రాదు, మతలబ్ ఏ రకమైన ప్రపంచం నుంచి డిస్కరేజ్మెంట్ ఉండదు, ప్రపంచంలో బందీ అయిపోరు. అదే చెప్తున్నారు. అది ఎలాగా అనంటే పద్మపత్రమివ అంబస లిప్యతే నస పాపేన. ఇంకొకటి మెయిన్గా మరి ఐడెంటిటీ లేకపోతే ఎట్లా అండి ప్రపంచంలో ఎంతసేపు చేసిందంత ఐడెంటిటీ కోసమే కదా అంటే, అరే యూ ఆర్ అన్లిమిటెడ్, నువ్వు ఆత్మ చైతన్యం, అది ఎక్కువనా? ఇంత లిమిటెడ్ మనిషికి ఇంత పేరు రావడం ఎక్కువనా? ఇంత హ్యాపీనెస్ ఎక్కువనా? అన్లిమిటెడ్ హ్యాపీనెస్ గురించి తెలుసుకోవడం ఎక్కువనా? చిన్న లాజిక్ కదా. ఫస్ట్ మనకి జియో రాకముందు ఇంత లైక్ చిన్న చిన్న బ్యాలెన్స్ వేసుకునే వాళ్ళం కదా నెట్లోకి. జియో వచ్చింది అన్లిమిటెడ్ ఇన్ 2G 3G 4G అనగానే అసలు అందరు దానికి షిఫ్ట్ అయిపోయారు. కావాలంటే ఇంకా ఎక్స్ట్రా సిమ్ కొనుక్కొని మళ్ళీ జియో అట్లా అట్లా లైక్ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు అట్లాంటి ప్లాన్స్ అన్నీ ఓకే ఓకే మా కంపెనీలో కూడా ఉన్నాయని కదా. ఏమైంది, ఒకసారి మనం అన్లిమిటెడ్ అనేసరికి అందరు జంప్ అయిపోయారు. అక్క ఇంటర్నెట్ విషయంలోనే అన్లిమిటెడ్ వాడుకున్నప్పుడు మరి మన లైఫ్లో హ్యాపీనెస్ గురించి డెఫినెట్గా అన్లిమిటెడ్కి క్లిక్ కొడతాం అందరం కదా. అదే చెప్తున్నారు. అట్లాగా ఉన్నవాళ్ళు కర్మలు వాళ్ళు చేసే పని అండ్ భగవంతుడికి అర్పించినప్పుడు ఏమవుతుంది అంటే ఏ రకమైన పాపం టచ్ చేయదు. లిప్యతే నస పాపేన, ఏ రకమైన పాపం వాళ్ళని అంటదు. ఎలాగా అంటే ఒక తామర పుష్పం ఎట్లయితే దాని ఆకు, తామర ఆకు ఎట్లయితే నీటిలో ఉన్నప్పటికీ కూడా అది నీళ్ళు దాన్ని టచ్ చేయవో, ఒకవేళ నీళ్ళు దాని పైకి ఎక్కినా కూడా అవి అని తిరిగి మళ్ళీ పడిపోతాయి. దాన్ని ఆకుని ఏం డిస్టర్బ్ చేయలేవు. అట్లాగా ఉంటారు. అది ఎగ్జాంపుల్ ఇక్కడ. పద్మపత్రం ఇవ అంబస, అంబస అంటే వాటర్, వాటర్లో ఆకుకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఎలా ఉంటుందో ప్రపంచంలో పనిచేస్తున్నప్పటికీ, ప్రపంచంలోనే ఉన్నప్పటికీ ఇట్ ఈస్ పాసిబుల్. మనని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండగలిగే పవర్ మనకుంది కదా. బాగా ఆలోచించండి. మనం నిజంగా ఆలోచిస్తే ఇదే అందరు ప్రశాంతంగా కోరుకునేది కూడా. నా పని ఏదో నేను చేసుకుంటా భయ్, నా మంచి ఏదో నేను చేసుకుంటా, మిగతా వాళ్ళకి నాకు ఓకే ఓకే ఉంటే చాలు అని అనిపిస్తుంది. ఇది ఎట్లా అని అంటే బయట కాదు, బయట ఎవరిని ఆపలేము. మా ఇంటికి రాకు, మా ఆఫీస్లో ఉండకు, మా ప్రొఫెషన్ నీ ప్రొఫెషన్ వేరు, ఇలాగా మనం మార్చలేము. బట్ మన మనస్సులో ఒక ఒక స్టాండర్డ్ బుల్లెట్ ప్రూఫ్ లాంటి మనం క్రియేట్ చేసుకోవాలి. ఏంటి? అదే భగవంతుడి శక్తి. మనకి భగవంతుడి మీద ఉన్న నమ్మకమే మనల్ని వేరే వాటిలో నుంచి, వేరే వాళ్ళని మన దగ్గర నుంచి అవాయిడ్ చేయించేస్తాం, అన్నెసెసరీ థింగ్స్ నుంచి. అది చెప్తున్నారన్నమాట. సో సన్యాసి ప్రపంచంలో ఉండి పని చేస్తున్నప్పటికీ కూడా ఏ రకమైన పాపం ఆయనని అంటుకోదు. ఓహో, ఇప్పుడు పాపం అంటుకోవద్దు కాబట్టి చెయ్యాలా అంటే బాగా ఆలోచించండి. పాపం అంటే ఏంటి? దుఃఖం. పాపం అంటే ఏంటి అంటే మనల్ని ఒక స్టేజ్ నుంచి కిందికి పడేసేదే పాపం. సో అది ఉండదన్నమాట, డిగ్రేడేషన్ ఉండదు లైఫ్లో. మనం ఒకవేళ చేసినా స్లోగా అయినా సరే ముందుకెళ్తాం, కానీ వెనక్కి పడిపోయే అవకాశం ఉండదు. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం సంపాదించేదానికంటే అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మనం లైఫ్లో లేట్గా అయినా సరే మానసిక గొప్పతనంలో, మనస్సు ఎదగడంలో ముందుకెళ్ళాలి. ఒక్కసారి మనస్సు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఫస్ట్ నష్టం మనకి. అవునా? కొంతమందిని చూడండి, వాళ్ళని ఎంత మోటివేట్ చేసినా కూడా మీరు చెప్పేస్తారండి అంతా ఇట్లే ఉన్నది, ఏం మారదండి, మా జీవితాలు ఇంతే. డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ. సో కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ సైకోనెస్ అనమాట అది. అది నష్టం కదా, రియల్ నష్టం అది. అందులోకి వెళ్ళకుండా ఉంటాము, అది ఇక్కడ మెయిన్. బాగా ఆలోచించండి. హెల్త్ ఒక లెవెల్ అయితే మానసిక హెల్త్ ఇంకొక లెవెల్. చాలామంది ఫిజికల్గా పర్ఫెక్ట్గా లేని వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్న ఎంతూజియాజం వల్ల హ్యాపీగా బతుకుతున్నారు, జీవితంలో ఏదో ఒకటి సాధిస్తున్నారు. అన్ని కాళ్ళు చేతులు డబ్బులు తినడానికి అంత ఫ్యామిలీ ఉన్నా కూడా మానసిక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేయలేదు. సో ఇక్కడ
నస పాపేన అంటే ఆ పాపం వలన అంటుకోదు అని అంటే, పాపం అంటే ఏంటంటే ఇక్కడ దుఃఖం. ఆ రకమైన డిప్రెషన్‌కి సంబంధించిన నెగెటివ్ థింగ్స్ మనల్ని బ్యాక్ లాగే ఎమోషన్స్ అవి మన దగ్గరికి రావు. అది ఇక్కడ చెప్తున్నాం. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం ఇది, గుర్తుపెట్టుకోండి. అంతే. మరి ఆయన ఎట్లాగా పని చేస్తుంటాడు? మరి అంత సన్యాసి అయ్యి అంత తెలిసిన ఆయనకి పని చేసే అవసరం ఏంటి? కదా! అన్నీ ఉన్నాయి, నేను చేయట్లేదని అనుకున్నా. బట్ స్టిల్ ఏదో ఒకటి చేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడు అని అంటే నెక్స్ట్ దానికి ఆన్సర్ ఇస్తున్నాడు. 11th శ్లోకం చూద్దాం. 11. కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. సంగం త్యక్త్వాత్మశుద్ధయే. నెక్స్ట్ కొంచెం. యుక్తః కర్మఫలం త్యక్త్వా యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం. శాంతిమాప్నోతి నైష్టికీం. అయుక్తః కామకారేణ అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఫలే సక్తో నిబధ్యతే. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకి మరి ఆయన ఎందుకు పని చేస్తున్నాడు? ఆయన శరీరంతో, మనస్సుతో, బుద్ధితో అంటే అదే చెప్తున్నాడు. కాయేన మనసా బుద్ధ్యా, ఆయన శరీరంతో కానీ, కాయం అంటే శరీరం, మనసా బుద్ధితో, కేవలై ఇంద్రియై అపి, ఆయన ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా. ఎందుకోసం అంటే యోగినః కర్మ కుర్వంతి, యోగులు అంటున్నారు ఇక్కడ, కర్మ కుర్వంతి పని చేస్తుంటారు. ఎందుకు అంటే కేవలం ఆత్మశుద్ధయే. ఇక్కడ ఇది ఇది మార్గం కదా. ఒక్కొక్క స్టెప్ మనం ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ కర్మ చేస్తున్నాం, లిటరల్గా అందరూ చేస్తున్నారు. ప్రపంచం అంతా పనులు 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 పరిగెత్తుతూ ఉన్నారు. ఒక్కడెవడో ఆలోచిస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నా నేను? ఓకే. సో అక్కడ క్వశ్చన్ రైజ్ అయినప్పుడు దాన్ని నేను ఇంకా కొంచెం ఉన్నతంగా చేయొచ్చు కదా, పర్ఫెక్ట్గా చేయొచ్చు కదా. పర్ఫెక్ట్ ఏంటి అని అంటే బయట నుంచి ఏదో సాధించడం కాదు, లోపల నాకు శాంతి కలగాలి. అలాంటప్పుడు స్లోగా అది నిష్కామ కర్మ అవుతుంది. కర్మ కామ్యకర్మలు వదిలేసి మనకి ధార్మికమైన కర్మలకు వచ్చేస్తాం. సో పంచమహాయజ్ఞాలు అక్కడ యాడ్ అవుతాయి. దెన్ స్లోగా భగవంతుడు కోసం అనే ఒక నిమిత్తం మనం పెట్టుకున్నాం కాబట్టి కర్మయోగం అవుతుంది. అయితే కర్మయోగం కూడా ఒక్కొక్కసారి మనం మళ్ళీ ఈజీగా జ్ఞానం లేకపోతే పడిపోయే అవకాశం ఉంది. అందుకోసమని జ్ఞానం తోడవుతుంది. ఏంటి? ఇది భగవంతుడి కోసం చేస్తున్నా, వచ్చే రిజల్ట్ అంతా భగవంతుడిదే. అండ్ దాంతోపాటు కర్మ చేసేది నేను కాదు, నాలో నుంచి భగవంతుడే చేపిస్తున్నాడు. అయితే ఇంతటితో అయిపోయిందా? ఇంకొంచెం ముందుకెళ్ళాలి మనం. ఏంటి అని అంటే నాలో నుంచి భగవంతుడు కాదు, నేనే ఆత్మస్వరూపం. అది ఎట్లా వస్తుంది అని అంటే మనకి ఎట్లయితే మేఘాలు స్లైట్గా అట్లా తొలగిపోతుండే, సూర్యుడు ఫుల్ రిఫ్లెక్షన్ ఎట్లయితే కనిపిస్తుందో ఇది అన్నమాట. సో మన మనస్సులో నెగిటివ్ ఎమోషన్స్, కల్మషాలు, అనవసరమైన ఆలోచనలు, డిప్రెషన్స్, వేరే వాళ్ళ మీద ఆ జలసీ అవన్నీ తగ్గిపోయి మనం ఏదో మంచి చేద్దామని అనుకున్నప్పుడు దాన్ని కూడా దాటి ఇంకా భగవంతుడే హయ్యెస్ట్ అని అనుకున్నప్పుడు మన ఇష్ట దైవం అందుకే ఒకరు ఉండాలి. నేను స్లోగా ఇష్టదైవం నుంచి మనం చేసే సాధన బయటికి కర్మ చేయడమే కాదు, లోపల అంతరంగిక సాధన కూడా అవ్వాలి కదా. మనం ఇంతకుముందే బాహ్య సాధన, అంతరంగిక సాధన రెండు విషయాలు మాట్లాడుకున్నాం. బాహ్య సాధన ఏంటి? పుణ్యక్షేత్రాలు వెళ్ళడం, మహాత్ములను దర్శించడం, బయటికి ఏదో మంచి పనులు చేయడం, లేని వాళ్ళకి ఏదో ఒకటి మనకున్నది ఇవ్వడం. ఓన్లీ చారిటీ అంటే ఓన్లీ డబ్బులే కాదు, అవసరం ఉంది అవసరమైన టైంలో ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. ఇవి బయట చేస్తున్నాం. దెన్ అంతరంగిక సాధన కూడా ఉండాలిగా. ఎవ్రీడే కొంచెం సేపు అయినా జపం చేసుకోవడం, మనకున్న మన ఏమంటారు మన ఇష్ట దైవ మంత్రం చేసుకోవడం ఏదైతే ఉందో ఇది ఆంతరంగిక సాధన. మన మనస్సు శుద్ధి అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆ 20 నిమిషాలు అర్ధగంట పర్సనల్ టైం అనేది ఉండాలన్నమాట. సో ఇది ఆంతరంగిక సజ్జపం,
పారాయణం, పూజా విధి ఏదైతే ఉందో ఇది ఆంతరంగిక సాధన. ఇవి రెండూ చేసుకుంటూ, చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మనస్సు శుద్ధమయ్యి జ్ఞానం అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ వింటున్నాం అంతే. ఓకే. ఓహో! భగవంతుడు అంటే పలానా పర్సన్ పక్కకున్నాడు అన్నట్టు. బట్ అది రియాలిటీకి ఎట్లా రావాలి అనంటే మనం బాగా ఆలోచిస్తే మనలో నుంచి వ్యక్తమవుతుంటది. ఒక ఆలోచన ద్వారా మనకొచ్చిన ఒక ప్రశాంతమైన స్థితి ద్వారా మనలోనే ఆ శక్తి ఉంది అని మనం గుర్తిస్తాం. కదా! ఇప్పుడు మనకి సపోజ్ మనం బాగా ఆలోచిస్తూ ఉంటాం ఏదన్నా ఒక పని గురించి. ఇంకా మనం వదిలేస్తాం. ఇదేంటి నా వల్ల అవ్వట్లేదు, నాకు సమాధానం దొరకట్లేదు అని చెప్పి అంతా వదిలేసిన ఒక ప్రశాంతమైన మనసు నుంచి ఒక ఆలోచన వస్తుంది. ఎట్లొస్తుందది? ఆలోచించారా ఎప్పుడైనా? చాలా మందికి అనుభవం అయ్యుంటది గదా! ఇంకిది నా వల్ల కాదురా భగవంతుడా అని వదిలేసి, పక్కన వదిలేసి ప్రశాంతం ఎప్పుడైతే అయితామో, ఖాళీ ఎప్పుడైతే అయితామో అక్కడి నుంచి పవరొస్తది. అది చాలా మందికి అనుభవం అయినప్పటికీ గూడా ఒక సెకండో, 2 సెకండ్‌లో మాత్రమే ఉంటది. తర్వాత మళ్ళీ ఈ ఆలోచన వచ్చేసింది, నాకొచ్చింది అని పట్టేసుకుంటాం. నాకు ఆలోచన వచ్చింది అని ఎప్పుడైతే పట్టుకుంటామో భగవంతుడు పక్కకెళ్ళిపోతాడు. ఇది సాధన చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారనమాట. మహాత్ముల స్టేజ్‌లో చేస్తూ ఉన్నప్పటికీ గూడా, శరీరంతో వాళ్ళు మనకు చేస్తున్నారని కనిపించినప్పటికీ గూడా, అది మనకంతే. బట్ వాళ్ళ సైడ్ నుంచి జస్ట్ కేవలం ఆత్మశుద్ధి కోసమే కర్మ చేస్తారు. దానివల్ల వాళ్ళకి రిజల్ట్ ఏం లేదు. ఇప్పుడు మనకి స్వామి వివేకానందని చూసుకుంటే, నేను మళ్ళీ ఈ ప్రపంచంలో అందరిని ఉద్ధరించడానికి ఇంకెన్ని జన్మలు ఎత్తడానికైనా నేను రెడీ అని అన్నా. అంటే ఏంటి మళ్ళీ స్వామి వివేకానందలానే వస్తారా? శరీరంతో చెప్పట్లేదు ఆయన. చెప్పిన లెవెలే వేరు అసలు డిఫరెంట్. ఎందుకంటే ఆయన కంప్లీట్ ఔట్ స్టేజ్‌లో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి, మనకి దేహంతోటి మళ్ళీ రావాలనేది కాదు. అందరూ ఉద్ధరింపబడాలి అనే ఒక థాట్ అది. దెన్ చిన్మయానంద్ స్వామీజీని గూడా ఎవరో అడిగారంట. ఇట్లా చాలామంది మాట్లాడుతున్నప్పుడు, "స్వామీజీ మీకు మోక్షం వచ్చిందా?" స్వామీజీ మీరు ముక్తులైపోయారా? మీరు ఫైనల్‌లో కల్మినేషన్ ఏదైతే ఉందో అది అటెండ్ అయ్యారా అని. అడుగుతుంటారు కదా! అందరికి అదే డౌట్స్ కదా! అని మనకి చెప్తున్నారు కదా! ఇంతకు వీళ్ళకి మోక్షం వచ్చిందా లేదా అని. సో, గురుదేవులు ఒక మంచి ఆన్సర్ అన్నారనమాట. అది లైక్ ఒక స్టేట్మెంట్ ఉంది. అది ఎప్పుడైనా దొరికితే పంపిస్తాను మీకు. ఏమని అనంటే, నేను ఆ మోక్ష ద్వారం ఏదైతే ఉందో అక్కడ నిల్చొని ఎదురు చూస్తున్నా. మీ అందరిని తీసుకొని వెళ్తా అనేది. అంటే ఆ ఆన్సర్‌లో ఒక మంచి చమత్కారం ఉంది. అండ్ ఆహ్, అందులో ఆయన యొక్క కంపాషన్ గూడా. నేనక్కడున్నా. నా అంత నేను ఎళ్ళిపోలేదు. బట్ నేను ఆ మోక్ష ద్వారం దగ్గర వెయిట్ చేస్తున్నా. నా పిల్లలందరిని తీసుకెళ్దామని. మీరందరూ గూడా వచ్చేయండి అంటే ఎవ్వరు ఆగాల్సిన అవసరం లేదు. డౌట్ పడాల్సిన అవసరం లేదు. మనం ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్‌గా ఫీల్ అవ్వాలి అనేది చెప్తున్నాను. దాని సపోర్ట్ తీసుకోవాలి. సో, ఇక్కడ గూడా వాళ్ళు పని చేస్తున్నట్టు మనకు కనిపించినప్పటికీ గూడా వాళ్ళకి సంబంధం లేదు. ఇట్లానే ఈ ఒక్క పాయింట్ కోసమే మహాత్ముల చరిత్రలు చదవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని ప్రపంచం కోసం వాడారు. కొంతమంది శరీరంతో తిరిగి ప్రచారం చేసిన వాళ్ళున్నారు. కొందరు మనస్సుతోటి గుడ్ వైబ్రేషన్స్ పంపించిన వాళ్ళున్నారు. కొందరు వాళ్ళ తపశ్శక్తితోటి హెల్ప్ చేసిన వాళ్ళున్నారు. ఆ బుద్ధితోటి ఆ నాలెడ్జ్ పంచిన వాళ్ళున్నారు. బట్ స్టిల్ వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఎవరో అడిగారంట గురుదేవుడిని లాస్ట్ టైంలో హాస్పిటల్‌లో ఉన్నప్పుడు. మరి స్వామీజీ మీరు హెడ్ ఆఫ్ ద మిషన్ గదా! మీ తర్వాత ఎవరు చూసుకుంటారు ఇదంతా? అందరికీ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలో ఇదంతా చూసుకోవాలి అనేది కాన్షియస్ ఎక్కువుంటది గదా! ఇంత పెద్ద మిషన్ ఏమైపోతది? ఎందుకు మనం ప్రపంచంలో ఉన్నాం. మనం అవే చూస్తున్నాం. బట్ ఆ జ్ఞానాన్నన్నా నడపాలి గదా! ఎవరు నడుపుతారు అని జెప్పేసి అడిగితే, గురుదేవులు వీళ్ళు, వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వలేదు. నారాయణుడే ఇంతవరకి నడిపిండు. తర్వాత గూడా నారాయణుడే నడుపుతాడు. అంటే భగవంతుడే. ఆయన చేతిలోనే ఉంది. మనమెవరిని డిసైడ్ జేయడానికి. అంటే అంత చేసినప్పటికీ గూడా ఆయన 42 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో ఆల్మోస్ట్ 20 హవర్స్ కష్టపడి అంతా చేసి మనకి అన్ని కంట్రీస్‌కి వెళ్ళి అన్ని కంట్రీస్‌లో సెంటర్ చేసి వచ్చినప్పటికీ గూడా
అంత డిటాచ్మెంట్. పద్మపత్రం ఇవ అంబస, ఆయనకి ఏమీ అంటుకోలేదు. సపోజ్ మనం ఎక్కడికన్నా వెళ్ళి ఒక మంచి పని చేసి వస్తే వెంటనే, ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువ అయిపోతుంది, మన దేహ తాదాత్మ్యం కూడా ఎక్కువ అయిపోతుంది కదా. ఎక్కడ ఏ మంచి పని చేసినా కూడా అసలు కొన్ని ఫొటోస్ చూస్తున్నా నాకైతే ఏంటో మరి నవ్వాలో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇట్లా ఒక సెల్ఫీ తీసుకుంటున్నారు, ఇట్లా ఒక చేతితోటి దానం ఇస్తున్నారు, ఏం అర్థం అవ్వట్లేదు. అయితే ఇదంతా ఓకే, సరే మంచిది, మనం వేరే వాళ్ళకి మంచి పని చేస్తున్నాం చెప్పుకుంటే తప్పేం లేదు. బట్ అది మనకి ఈగోని తెప్పియకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఏదైనా పబ్లిసిటీ చేస్తుంటాం, ఎందుకంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వాలి, తెలియాలి అని. ఓకే, వెరీ గుడ్. పబ్లిసిటీ వరకే ఉండాలన్నమాట. నా పబ్లిసిటీ అని వచ్చిందా అయిపోయింది. అది మన మనసులో మనం తెలుసుకొని దానికి అంటకుండా చేసే సాధన. ఇది మన లోపల మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. ఆ విషయానికి వస్తే మహాత్ములు సన్యాసి, నిజమైన సన్యాసిలో ఇవేవి ఉండవు. మంచి చేసినప్పటికీ కూడా బయటపడుతుంది. అబ్బాయి ఎందుకు ఇంతగానం చెప్తున్నారు దీన్ని స్ట్రెస్ చేసి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది అట్లాగా చిన్న డ్రాప్ లాగా మొదలై మొత్తం పట్టేసుకుంటుంది ఇదే బంధం. లేదు మేము మంచి పని చేసినా కూడా చెప్పుకోవద్దా అండి, మీరు మరీ టూ మచ్ చేస్తున్నారు అని అంటే ఎస్. ఎందుకు అంటే సపోజ్ తమో గుణంలో ఉన్న వాళ్ళు ఇంకా టైట్గా బాండేజ్లో ఉన్నట్టు, రజస్లో కొంచెం ఎక్కువ, సత్వంలోకి వచ్చినా కూడా బాండేజ్లో ఉన్నట్టే. ఓకే, అదే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది అనమాట. ఏమని అని అంటే తమస్సులో ఉన్న వాళ్ళేమో లైక్ ఇనుప సంఖ్యలతో బంధించినట్టు, రజస్సులో ఏమో ఇంకా కొంచెం స్టాండర్డ్ మెటల్ తోటి బంధించినట్టు, సత్వంలో ఉన్న వాళ్ళు బంగారు సంఖ్యలతో బంధించినట్టు. సంఖ్యలు ఏవైతే ఏంటి, బందీయేగా. అది లాజిక్ ఇక్కడ. ఓకే, సో ఇది వెంటనే మనకి ప్రాక్టీస్ చేయడానికి కొంచెం కష్టం, బట్ ఇదే ప్రాసెస్, ఇది రియల్ ప్రాసెస్ అని చెప్తున్నారనమాట. దెన్ 12th శ్లోకంలో యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. 2 లైన్స్లో 2 రకాలుగా చెప్తున్నారు, 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. కర్మఫలాలని వదిలేసిన యోగి ఎట్లా ఉంటాడు అంటే శాంతి ఆప్నోతి నైష్టికి, ఆయన పరమమైన శాంతిని పొందుతాడు, ఆయనకు రిజల్ట్. అయుక్త కామకారేణ, అలాగా కాకుండా యోగి కానివాడు కామంతో కూడిన పనులు, అంటే కోరికల వల్ల చేస్తున్న పనులను ఆర్ ఫలం గురించి ఆలోచిస్తూ చేస్తున్న పనులు ఎట్లా ఉంటాయంటే ఫలే సక్త నిబధ్యతే, అక్కడే బంధించేస్తాయి ఆయనని. సింపుల్. ఫ్రీడమ్ కావాలా, బాండేజ్ కావాలా? ఫ్రీడంలో శాంతి, ఆనందం ఇవన్నీ ఉన్నాయి. బాండేజ్లో మీరు చెప్పని అవసరం లేదు, రోజు మీరు చూస్తూనే ఉన్నాయి కదా. సో ఎవరైనా తెలిసి బాండేజ్ కావాలనుకుంటారా? అనుకో, కానీ చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. శరీరం ఏమైతే పనులు చేస్తుందో దాని వెనకాల మనస్సు, బుద్ధి మనల్ని ఈ పని నుంచి నేను ఎట్లా బయటపడాలి, పని చేయాలి, పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. మీకు శుక మహర్షి గురించి తెలుసు కదా. ఆయన ఒక్క సపోజ్ మనం ఇట్లా పాలు వెతుకుతుంటాం కదా, అంతసేపు కూడా ఒక దగ్గర ఉండేవాడు కాదంట శుక మహర్షి. ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు, ఆయనకి ఏం సంబంధం లేదు. ఓకే, మంచి పని చేసినా హెల్ప్ చేసినా వెళ్ళిపోవడం అంతే. వెళ్ళిపోవడం మతలబ్ అక్కడ అన్నీ వదిలేసి దాంతో సంబంధం లేకుండా వెళ్ళిపోవడం. మనం అప్పుడెప్పుడో 20 years బ్యాక్ మా పెళ్ళయిందండి. ఫస్ట్ మ్యారేజ్ డేకి ఇంకా బయటికి తీసుకెళ్ళలేదండి. అయ్యో 20 years అయిపోయింది, ఇంకా అదే గుర్తు చేసుకున్నాను. మా మమ్మీ వాళ్ళు నా 5th birthdayకి కేక్ కటింగ్ చేయించలేదు, మా చెల్లికి చేయించారు, మా అత్తమ్మ వాళ్ళు ఇవి పెట్టలేదు. నా ఫ్రెండ్ అండి, జాన్ జిగ్రీ దోస్తు, నేను వీడే నా జీవితం అనుకున్నా. వాడు నేను ఎన్ని చేసినా కూడా వాడు నన్ను మోసం చేశాడు. అయిపోయింది సిచ్యువేషన్, దాన్ని దాటేసి వెళ్ళిపోవాలి. ఇంకా అది కొంతమంది మంచి పనులు. మేమండి అప్పుడు అస్సలు ఎంత సెలబ్రేట్ చేసుకున్నాం తెలుసా. అయిపోయింది, కరోనా వచ్చింది, అందరు అన్నీ మర్చిపోయారు, మళ్ళీ కొత్త ఇయర్ కూడా స్టార్ట్ అయింది. మూవ్ ఆన్, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ బంధం మనల్ని దుఃఖానికి దారి తీస్తుంది, వదిలేసినామా హ్యాపీనెస్లో ఉంటుంది.
ఓకే. ఇక్కడ ప్రపంచానికి దూరం వెళ్ళిపోండి అని ఎవ్వరికి చెప్పట్లేదు. హ్యా కేర్‌లెస్ ఉండండి, ఆళ్ళని వీళ్ళని పట్టించుకోకండి అని గూడా చెప్పట్లేదు. అన్నిట్లో ఉండి భగవంతుడే అనేది చూడండి. అది ఇంపార్టెంట్. ఓకే. అందరిలో భగవంతుడే అనుకున్నప్పుడు ఎవ్వరిని డినై చేయలేము. ఎవ్వరికీ ఫుల్ అతి ఇంపార్టెంట్ ఇవ్వలేము. అది. ఆ సమానమైన దృష్టి రావడం అనేది చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇంకా బావుంటది. ఈ నిగ్రహవంతుడైన సన్యాసి ఎట్లా ఉంటాడు, ఏంటి ప్రాసెస్ అనేది నెక్స్ట్ శ్లోకాస్‌లో చూద్దాం. ఓకే. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.